అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన 2014లో పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి పోటీ చేసినట్టున్నారు. అప్పుడు ఈయనకు వచ్చిన సీట్లు 60కి పైన సీట్లు వచ్చినట్టు నాకు గుర్తు. ఆ తర్వాత 2019 ఎలక్షన్లో ఈయనకి 151 సీట్లు ఈయన సాధించడం జరిగింది. ఆ తర్వాత 2024 వచ్చేసరికి ఈయన కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అవ్వడం జరిగింది. ఎలక్షన్కి మధ్యలో ఇంత భారీ తేడా ఏ రాజకీయ పార్టీకి కూడా ఉండదు. తెలంగాణ రాజకీయాలు తీసుకున్నా, పక్కనున్న కర్ణాటక స్టేట్ తీసుకున్నా, తమిళనాడు స్టేట్ని తీసుకున్నా, ఎవరికైనా కనీసం ప్రతిపక్ష హోదా అయినా అందుతుంది. అది లేకుండా అసలు ఏ రాష్ట్ర రాజకీయాలు కూడా నడవవు. ప్రతిపక్ష పార్టీ అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. కానీ వైఎస్ జగన్కి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఆంధ్ర జనాలు ఓటర్లు చేశారు. దేనికి? మరి కేవలం వైఎస్ జగన్ చేసిన పరిపాలన వల్లే అంటారా? కాదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఏ రాజకీయ నాయకులైనా కావచ్చు, వాళ్ళు 5 సంవత్సరాల టైం పీరియడ్లో కొంతమందిని మాత్రమే సాటిస్ఫై చేయగలుగుతారు. అందరినీ ఎవ్వరూ చేయలేరు. కొన్ని మంచి పనులు జరుగుతాయి, కొన్ని పొరపాట్లు తప్పులు కూడా దొరుకుతూ ఉంటాయి. ఆ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే రాజకీయం. ఇందులో భాగంగా వాళ్ళ పరిపాలన నచ్చకనే జనాలు 151 నుంచి 11కు పడేశారంటే కాదు. ఎందుకంటే వాస్తవం మాట్లాడితే వైఎస్ జగన్ పరిపాలన కూడా కొంత ప్రజలకు మంచి చేయడానికి, పేదలకి సంక్షేమ పథకాలు అందించడానికి అతను ప్రయత్నం చేసిండు. అప్పులు తెచ్చైనా సరే పంచడానికైతే ప్రయత్నం చేసిండు. బట్ అయినా జనాలు ఎందుకు అతనికి 11 సీట్లు ఇచ్చారు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వలేదంటే దానికి కారణం కేవలం ఆయన పరిపాలన మాత్రమే కాదు, ఆ పార్టీలో ఉన్న నేతల పద్ధతులు, మరీ ముఖ్యంగా వాళ్ళ ప్రవర్తనలు. ఇవే ఆయనని 151 నుంచి 11కు తీసుకొచ్చినాయి. వాళ్ళ ప్రవర్తన ప్రజలకు ఎవ్వరికి నచ్చలేదు. వారికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ జనాలకు మాత్రమే కాదు, పక్కనున్న తెలంగాణ స్టేట్కి కావచ్చు, కర్ణాటకకి కావచ్చు, తమిళనాడులో కావచ్చు, తెలుగు అర్థమైన ఏ ఒక్కరికి కూడా వైసీపీ పార్టీ నచ్చదు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పద్ధతులు అంత నీచంగా ఉన్నాయి కాబట్టి. అందుకే అక్కడి ఓటర్లు పరిపాలన కొంత పర్లేదు అనిపించినా కానీ వాళ్ళకు 11 సీట్లకే పరిమితం చేసిళ్ళు. అందులో మీ అందరికీ తెలుసు ఎవరెవరు ఉంటారనేది. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాసు, రోజా, అనిల్ కుమార్ యాదవ్. వీళ్ళ నోటి దూల వల్ల, మరి ముఖ్యంగా వైఎస్ జగన్ నోటి దూల కూడా తక్కువేం కాదు. వీళ్ళ మాటల వల్ల మాత్రమే జనాలకు చాలా వరకు ఒక 50% పరిపాలన బాగుంది, ఒక 50% పరిపాలన నచ్చక జనాలు 11 సీట్లు ఇస్తే మిగతా 50% ఇతను ఓడిపోవడానికి ఒక 100 కారణాలు మనం వెతికితే ఒక 50 కారణాలు ఈయన పరిపాలన ఉంటుంది, ఒక 50 కారణాలు మాత్రం వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ పద్ధతులు ఉంటాయి. అందులో నెంబర్ 1 ప్లేస్లో ఎవరు ఉంటారు? కొడాలి నాని ఉంటాడు. ఎందుకంటే ఇతను నోరు తెరిస్తే ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శించాలి? అసలు ఎవరన్నా మీరు ఈ పథకం సరిగా అమలు అవ్వట్లేదు, మీరు జనాలకు ఈ ప్రామిస్ చేశారు, ఈ మాట తప్పారని చెప్పి మాట్లాడాలి. ఒకసారి కొడాలి నాని, ఇతను మినిస్టర్గా పనిచేసిన మనిషి, అసెంబ్లీకి కూడా పనికి రాకుండా పోయిండు. అయినా కూడా సిగ్గు శరం లేకుండా ఇతను ఏం మాట్లాడతాడు చూడండి మీరు. ఇగో ఇదే, ఈ నోటి దూల వల్లనే మీ పార్టీ అధపాతాళానికి పోయింది. ఈ నోటి దూల వల్లే మీ పరిపాలన బాలేక కాదు, పరిపాలనకు మీరు చేసిన పరిపాలనకు 50% బాగుంది అంటే మీకు కనీసం 151లో సగం సీట్లని రావాలి, ఒక 70 సీట్లైనా వచ్చి ఉండాలి, లేదా ఒక 50 సీట్లని రావాలి. కానీ 11కి ఎందుకు పడిపోయింది తెలుసా? ఇలాంటి యద్దవాళ్ళ సన్నాసుల వల్లనే మీరు పడిపోయింది. చూడు ఒకసారి. ఈ రోజు 29లో చంద్రబాబు నాయుడు తుప్పు కొట్టలు మాకు అవసరంలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు కొట్టలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు 2029లో పరశురాముడి కొట్టలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించబోతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాముడిలాగా పాతి పెడతాడు. డెఫినెట్గా ఎవడన్నా రాజకీయ నాయకుడు అనేటోడు గొడ్డలతో నరుకుతాం, పాతి పెడతాం, పరశురాముని గొడ్డలతో. దీనివల్లే వీళ్ళు ఓడిపోయారు. వీళ్ళ పరిపాలన బాలేక కాదు, పూర్తిగా పరిపాలన బాలేక కాదు, పరిపాలన కూడా కొంతవరకు బాగాలేదు, కొంతవరకు బాగుంది. కానీ మరీ ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడికి కనీస లక్షణం ఏంటంటే డిగ్నిటీగా మాట్లాడాలి. ఇట్లా రోడ్ సైడు ఒక కిడ్లాగా మాట్లాడొద్దు, గాంజా బ్యాచ్ లాగా మాట్లాడొద్దు, ఏదో మన ఫంకీ హెయిర్ స్టైల్ తోటి మన ఏదో మంచిగా ఉంటుంది, వాళ్ళని మంచిగా అంటారు, చాప్రీ లాగా మాట్లాడొద్దు. ఈయన పాన్ బార్లు వేసి ఏం మాట్లాడతారు, గుట్కాలు నవ్వులుకుంటా.
గొడ్డలతో నరుకుతాడట. ఇగో దీనివల్ల వీళ్ళు ఓడిపోయింది. 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అంటే వీళ్ళకు ఇదే కారణం. వాడు సీఎం అయ్యిండి, వాడు కాస్తో ఇసుకో అంటాడు. వీడు గొడ్డలతో నరుకుతాం మేము వచ్చినామంటే మా జగన్ రెడ్డి పరశురాముని గొడ్డలు, మళ్ళీ పేరు పవిత్రమైన పరశురాముని పేరు చెప్పి గొడ్డలితో నరుకుతారట. అంటే వీళ్ళు పరశురాముల్లా వీళ్ళు? అంటే పరశురాములాగా గడ్డం మీసాలు పెంచితే ప్రతి ఒక్కరు పరశురాముడు అవుతాడు. వీళ్ళకి ఒక క్వాలిటీ అని ఉందా? ఆ గడ్డం తప్పితే మనిషి ఎట్టున్నాడు బక్కగా. పరిపాలన కరెక్ట్ చేయాలా, పద్ధతులు బాగుండాలా, మాట తీరు బాగుండాలా. అసెంబ్లీ సాక్షిగా మీరు చేసిన చిల్లర మాటల వల్ల, మీరు వాగిన పిచ్చవాగుడు వల్ల జనాలకు విరక్తి పుట్టిందిరా ఎర్రిపప్పల్లారా. ఇప్పటికే నిజాలు తెలుసుకోండి. మీరు ఓడిపోయింది కేవలం పరిపాలన బాలేక కాదు, మీ ప్రవర్తన బాలేక, మీ మాట తీరు బాలేక, మీ నోటి నుంచి బూతులు వచ్చినాయి. అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడలేదు. ఒక ప్రతిపక్ష హోదా ఉన్న వ్యక్తిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, దాదాపు 15 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తిని మీరు ఆయన కుటుంబ సభ్యులను అవమానిస్తా అంటే ఆ ముఖ్యమంత్రి నవ్వుతాడు. మావాడు ఏమన్నాడు మా అంబటి రాంబాబు అంటాడు. మా వల్లభనేని వంశీ ఏమన్నాడు, వంశన్న గ్లామర్గా తయారవుతాడు అంటాడు. ఇక ఇట్లాంటి సైకోలు ఉన్నప్పుడు జనాలు 11 కాకపోతే ఎన్ని ఇస్తారు మీకు? నెక్స్ట్ టైం ఆ 11 కూడా ఇయ్యరు. మీరు మారనిగా. మీ కాళ్ళు ఇరగొట్టి, మీ వెన్ను విరగొట్టి, మీ చేతులు కట్టేసి, నోరు కుక్కేసి జనాలు ప్రతిపక్ష అసలు కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేసిన తర్వాత కూడా మీ నోటి దూల, మీ ఒంటి బలుపు తగ్గట్లేదు అంటే నిజంగా జనాలు చాలా తెలివైన వాళ్ళు, చాలా ఇంటలెక్చువల్స్ ఉంటారు అందులో. అర్థమవుతుందా? ఈ రోజుల్లో ప్రభుత్వం ఏమి ఇస్తుందా, ఆశతోటి ఏం తిందామా అని ఎవరు చూడట్లేరు. నిజంగా ఎవరి పనాలు చేసుకుంటారు, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతాళ్ళు. గవర్నమెంట్ నుంచి మనకు సంవత్సరానికి 10,000 రావాలో 5,000 రావాలో, అవి తిని మనం కూర్చొని బతకాలని ఆలోచన మీద ఎవ్వరు లేరు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. జనాలు చాలా బిజీగా ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఏం పాలసీలు వస్తున్నాయి, ఏం పాలసీలు పోతున్నాయని క్వశ్చన్ చేయడానికి కూడా వాళ్ళకి టైం ఉండట్లా. వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ బతుకు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ మెయింటెనెన్స్, వీటి గురించే వాళ్ళు నిత్యం వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి నాయకులను కోరుకుంటారు? కనీసం మినిమం క్వాలిటీస్. ఒక పొలిటీషియన్ అంటే కొద్దో గొప్ప డిగ్నిటీ ఏడ్స్ సావాలా. ఇట్లా రోడ్ సైడ్ లాంగ్వేజు, ఇట్లా పాన్పరాకుల భాష మాట్లాడితే ఆ జనాలు ఓట్లు వేయరు మీకు. వాళ్ళకు మీరు ఎన్ని ఫ్రీ పథకాలు అందించినా, ఎన్ని వేల డబ్బులు అకౌంట్లో వేసినా ఆ డబ్బుల మీద డిపెండ్ అయ్యే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. అర్థమవుతుందా? కష్టపడి బతికి పని చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళంతా ఆలోచించేది ఏం తెలుసా? ఎవరికి రాజకీయ నాయకుని మంచి లక్షణాలు ఉన్నాయి, ఎవరికి ఓటేస్తే కొంచెం పర్లేదు, మన అసెంబ్లీలో ఒక మంచి నాయకుడు ఉన్నాడు, మంచి డిగ్నిటీ ఉన్న నాయకుడు ఉన్నాడు అని చెప్పి 10 మందికి గొప్పగా చెప్పుకోవచ్చు అనుకుంటారు. అట్లాంటి ఎత్తరు తప్పితే ఇట్లాంటి పాన్పరాకుల భాష మాట్లాడే వాళ్ళకు ఓట్లు వేయరు. మీరు ఓడిపోవడానికి అతి ముఖ్యమైన కారణం ఇదే. ఒక మినిస్టర్ చేసినోడి నువ్వు, నిన్ను ఎందుకు ఓడగొట్టాలి? జనాలు విరక్తి పుట్టింది. నీ భాష వల్ల వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళు ఏం బానిసలు కాదు జనాలు. మీ భాషతోటి హోరెత్తిపోయి ఐసా పద్చేస్తాం ఇది చేస్తాం. చాలా తక్కువ మంది, అట్లా ఒక 10% జనాలు ఉంటారేమో అంతే. మిగతా 90% జనాలు ఇంటలెక్చువల్సే ఉంటారు. వాళ్ళ భాషను చూస్తారు, వాళ్ళ ప్రవర్తనను చూస్తారు, వాళ్ళ పద్ధతులు చూస్తారు, వాళ్ళ అలవాట్లను చూస్తారు, వాళ్ళ సాంప్రదాయం ఏందనేది చూస్తారు. అన్నీ జనాలు బేరీ వేసుకొని ఓట్లేస్తారు. అంత ఆషామాషిగా ఓవర్ నైట్లో వచ్చి 2,000 ఇచ్చారు, 3,000 ఇచ్చారు, ఇది నడవట్లేదు ఇప్పుడు. అన్నీ గమనించే ఓట్లేస్తారు. కాబట్టి మీ ఈ భాష, ఈ పద్ధతులు వీటిని మార్చుకోండి అబ్బా, లేదంటే మీకు భవిష్యత్తు అంధకారమే. ప్రతిపక్ష హోదా 150 కోట్లు కనీసం సగం రావా? ఎంత దరిద్రం ఇది. ఇప్పుడు డిఎంకే స్టాలిన్ కూడా పరిపాలన బాలేకనే కదా అతను ఓడిపోయింది. బట్ అయినా అతనికి ఎన్ని సీట్లు వచ్చినాయి? 60 సీట్ల దాకా వచ్చినట్టున్నాయి స్టాలిన్కి. ఎందుకు వచ్చినాయి ఆయనకి? ఎట్లొచ్చినాయి 60 సీట్లు? ఎట్లొచ్చినాయి ఆయనకు? ప్రతిపక్ష హోదా వచ్చిందా లేదా? విజయ్ వచ్చిండు ఓకే, కానీ విజయ్ సీఎం అయినప్పటికీ కూడా కంప్లీట్ మెజారిటీ జనాలు ఇవ్వలేదు. ఆయన కూటమి కట్టుకొని గెలిచిండు కదా. ఆయన కాంగ్రెస్కి వ్యతిరేకంగానే నేను పోతాను, నేను సోలోగా పోతా, సింహం సింగిల్ అన్నాడు. కానీ సీఎం అవడం కోసం వాళ్ళని కలుపుకొని పోవాల్సి వచ్చింది. ఎలక్షన్ ముందు అయితేంది, తర్వాత అయితేంది. కలుపుకున్నాడా లేదా? పడేస్తంతేంది, తన్ని పడేస్తేందిరా, రెండు ఒకటే కదా. అతను సింగిల్గా 150 సీట్లు కొట్టి సీఎం అయితే గొప్ప విషయం నిజంగా. కానీ ఆయనకు 108 సీట్లే వచ్చినాయి. తర్వాత మళ్ళీ మద్దతు తీసుకున్నాడు కదా. అట్లనే వీళ్ళు కూడా కూటమి కట్టుకున్నారు కదా. నువ్వు సోలో సింహం అంటారు మీరు. 151 వచ్చింది ఓకే, బాగుంది. కానీ మీ పరిపాలన, మీ పద్ధతులు, మీ ప్రచారాలు, మీ ఆర్భాటాలు, మీ ప్రవర్తన బాలేకనే కదా మళ్ళీ 11కు పడుకోబెట్టింది. మళ్ళీ మీరు అదే భాష, అదే స్లాంగు, అయ్యే బూతులు మాట్లాడితే నో యూజ్. మిమ్మల్ని జనాలు కంప్లీట్గా శాశ్వతంగా మర్చిపోతారు. మీరు కూడా రాజకీయాలు శాశ్వతంగా వదిలేయడం మంచిది. ఇది ఒక వెల్ విషర్గా సలహా. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే సావండి. థ్యాంక్ యూ. జై హింద్.